నమస్తే అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్ శ్రీ శర్మ. ప్రజెంట్ మనతో ఉన్నారు వెంకటరమణ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మీరు సివిల్ ఇంజనీర్ గా నర్మదా నది దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ మీకు కలిగిన కొన్ని అనుభూతులు కానీ, అక్కడ మీరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ, హౌ యూ ఫీల్ దట్ టైమ్ వెన్ ద ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ ఆన్, అండ్ మీకు అక్కడ జరిగిన ఒక అనుభూతి కానీ కొంచెం మా వ్యూయర్స్ కి మీరు చెప్పినట్టయితే మీ వాళ్ళు కూడా తెలుసుకునే ధన్యవాదాలు. అంటే పునీతులు అవుతారని నేను ఆశిస్తున్నాం. కొంచెం అక్కడ ఏం జరిగిందో వివరంగా గుప్తంగా స్టెప్ బై స్టెప్ చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు వెంకటరమణ అండి. నాకు సివిల్ ఇంజనీర్ రంగంలో 24 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ అనుభవంలో భాగంగా నాకు 2022లో నర్మదా నది మీద ఒక ఆనకట్ట కట్టే అవకాశం దొరికింది ఒక కంపెనీ ద్వారా. ఆ ప్రాజెక్టులో భాగంగా నర్మదా నది మీద ప్రాజెక్టు కట్టడానికి నర్సింగ్పూర్ జిల్లాలో చింకీ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ పని చేస్తున్నప్పుడు దాని అనుభవాలు మీతో కొన్ని పంచుకుంటాను నేను. అందులో భాగంగా ఫస్ట్ నాకు నర్మదా నది గురించి పెద్దగా తెలియదు. నేను అది కూడా అన్ని నదుల్లాగానే మామూలు నది అని అనుకునే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాను. మామూలుగా తెలియదు. ఆనకట్ట నిర్మాణంలో భాగంగా ఫస్ట్ ఏం చేస్తాం మనం, అది జీవనది. యాక్చువల్గా నర్మదా నది అనేది జీవనది. జీవనది అంటే ఎప్పుడు నీళ్లు ఉంటాయి. అటువంటి ప్రాజెక్టులో మేము డ్యామ్ కట్టాలి. డ్యామ్ కట్టాలంటే ఏం చేయాలి, నదిని ఒకవైపుకు మళ్లించాలి. ఈ భాగంగా ఫస్ట్ ఈ నదిని ఎలా మళ్లించాలి అని చేస్తున్న క్రమంలో అక్కడ గ్రామస్తులు కానీ అక్కడ ఆశ్రమాలు ఎక్కువ ఉంటాయి. నర్మదా నది ఒడ్డున ఆశ్రమాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఆశ్రమాల మా ప్రాజెక్ట్ సైట్లో ఒక ఆశ్రమం ఉండేది. ఎక్కడైతే ఎగ్జాక్ట్ మా ప్రాజెక్ట్ లొకేషన్ ఉందో ఆ ప్రాజెక్ట్ లొకేషన్ లెఫ్ట్ ఎడం వైపున ఒక ఆశ్రమం ఉంది, కుడి వైపున ఒక ఆశ్రమం ఉండింది. ఫస్ట్ ఎడం వైపున మేము స్టార్ట్ చేసాం. చేసినప్పుడు నాకు అంతగా జ్ఞానం లేదు నర్మదా నది గురించి. ఈ క్రమంలో నేనేం చెప్పానంటే, ఈ డ్యామ్కు ఆనకట్ట వేయాలి, నర్మదాను ఇక్కడ ఆఫ్ చేస్తా నేను అని చెప్పి అన్నాను. అప్పుడు ఒక ఆశ్రమంలో ఉన్న ఒక వృద్ధ పండితుడు, చాలా పెద్ద ఆయన, ముసలాయన, క్యా బేటా తుమ్ నర్మదా కో రుకేగా క్యా సోచ్ నర్మదా కే బారే మే తుమ్ అని అన్నాడు. అర్థం కాలేదు నాకు. అంటే ఆయన భావన ఏంటంటే, ఇంత పెద్ద నదిని నువ్వు ఆపగలవా, అసలు నర్మదా గురించి నీకేం తెలుసు, ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, నర్మదాను రెస్పెక్ట్ లేకుండా నర్మదాని అంటున్నావేంటి, నర్మదా జీ అని సంబోధించు అని ఆయన అన్నాడు. ఓహో అవునా, సరే, ఏంటి నది, ఈ నది గొప్పతనం ఏంటి, అసలు దీని విశిష్టత ఏంటి తెలుసుకుందామని నాకు ఉన్న పరిజ్ఞానం మేరకు యూట్యూబ్ ద్వారా కొంచెం కొందరు పెద్దల ద్వారా ఈ నర్మదా నది గురించి తెలుసుకున్నాను, నర్మదా వైభవం గురించి తెలుసుకున్నాను. ఇలా తెలుసుకునే క్రమంలో నర్మదాష్టకం అని ఒక అష్టకం ఉందని, అది జగద్గురు శంకరాచార్యులు వారు రాశారని, ఆ నర్మదాష్టకం గురించి చాగంటి గారు ఒక ప్రవచనంలో చెప్తుంటే దాని గురించి తెలిసి వచ్చింది. అక్కడ ఈ నర్మదాష్టకం ప్రకారము మన విష్ణు సహస్రనామంలో ఒకటి ఉంటుంది, భయకృత్ భయనాశన. అంటే భయాన్ని కలిగించేవాడు భగవంతుడే, ఆ భయాన్ని పోగొట్టేవాడు కూడా భగవంతుడే. సాక్షాత్తు బ్రహ్మ మానస పుత్రిక నర్మదా నది అని తెలిసింది. తర్వాత జీవనదులలో ఒక నది ముందు నుంచే తెలిసింది. అన్ని నదులు పడమర నుంచి తూర్పుకు వస్తాయి, పైనుంచి కిందికి వస్తాయి. కానీ ఒక్క నర్మదా నది మాత్రమే రివర్స్ పారుతుంది, తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తుంది. ఆ తరువాత అన్ని నదులు మనం స్నానం చేస్తేనో మనకు పుణ్య ఫలితం కలుగుతుంది. కానీ ఒక్క నర్మదా నది యొక్క ప్రత్యేకత ఏంటంటే, దర్శనం మాత్రం చేతనే మన యొక్క పాపాలను కడిగివేయగలిగే ఏకైక మహత్యం ఉండే నది నర్మదా నది. అన్ని నదులు పుణ్యస్త్రీలు, కానీ నర్మదా నది మాత్రమే కన్యామణి. కన్యానది ఎదురా అంటే నర్మదా నది తూర్పు నుంచి పడమరకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇంకొకటి ఏం తెలుసుకున్నాను, ఈ నదికి మాత్రమే పరిక్రమ అనేది ఉంటుంది. పరిక్రమ అంటే ఏంటి, ఎక్కడైతే మనం ఒక స్థానం దగ్గర మొదలుపెట్టి నది మన కుడివైపుగా ఉంటూ పరిక్రమ చేయడం, ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి రావడం. నదిని ఎక్కడ దాటాలి మరి, 2 పాయింట్లు. ఒకటి జన్మస్థానమైనటువంటి అమరకంటకులో కానీ
లాస్ట్లో బెరూచ్ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది. అక్కడ కానీ మనం నదిని దాటాలి. దాటి మళ్ళా మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వచ్చి కలిసి దాన్ని పరిక్రమ అంటారు. మరి మనకు అనుమానం కలవచ్చు, ఇంత పరిక్రమ చేయాలి ఎన్ని రోజులు పడుతుంది? దాదాపు 1600 కిలోమీటర్లు పొడవున్న నది నర్మదా నది. ఈ పరిక్రమ చేయాలి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి. శంకరాచార్యుల వారు చెప్పారు, ఈ నది చేయాలంటే బ్రహ్మచర్యం పాటించాలి. 3 సంవత్సరాల 11 నెలల కాలం పడుతుంది. బ్రహ్మచర్యంతో నదిని పరిక్రమ చేయాలి. ఈ బ్రహ్మచర్య పరిక్రమతో చేయాలి ఈ నదిని. దంపతులు చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. కానీ ఒకటి ఏంట్రా అంటే స్త్రీలు ఎవరన్నా ఉంటే ఆ సమయాల్లో మటుకు నదిని దగ్గరగా ఉండకూడదు, నదిని తగలకూడదు. వేరే దూరంగా ఉండి వేరే సహాయంతో వాళ్ళ ఒక నార్మల్ రోజువారీ కార్యక్రమాలు, పరిక్రమ అయితే ఆపాల్సిన అవసరం లేదు, అవి చేసుకోవచ్చు. రోజువారీ కార్యక్రమాలు వేరే వాళ్ళ సహాయంతో చేసుకోవచ్చు. ఈ పరిక్రమ వాసుల కోసం ఇది ఇంకొక పాయింట్. ఇప్పుడు మనం సనాతన ధర్మం అని అంటున్నాం చూసారండి. సనాతన ధర్మం నిజంగా బతికుంది ఎంతరా అంటే ఒక్క నర్మదా నది ఒడ్డుననే బతికుంది. అక్కడ ఉన్న ప్రజలు నర్మదా నది ఒడ్డున ఉత్తర వైపు కానీ దక్షిణం వైపు కానీ మెజారిటీ పబ్లిక్ వచ్చేసేసి ఆదివాసీ క్షేత్రం. అది యాక్చువల్గా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆదివాసీ క్షేత్రం. అక్కడ బుందేల్ఖండ్ అనే భాష ఎక్కువగా వాడతారు, హిందీ కాకుండా బుందేల్ఖండ్ నాటు భాష. ఆ ప్రజలు అక్కడ ధర్మం మీద నడుస్తున్నారు. ధర్మం ఎక్కడ ఉందిరా అంటే సనాతన ధర్మం, హిందూ ధర్మం బతికుందిరా అంటే నర్మదా నది ఒడ్డున మాత్రమే బతికుంది. నేను ఇది నిస్సందేహంగా నిస్పష్టంగా చెప్పగలను. ఎక్కడ సందేహం లేదు దీంట్లో. అక్కడ ఆకలికి చోటు లేదు. అక్కడ ప్రజలు చాలా బీదవాళ్ళైనప్పటికీ నర్మదేహర్ అనే ఒక్క శబ్దంతో, ఆ ఒక్క మంత్రంతో, ఆ నర్మదా నది మీద ఉన్న నమ్మకంతో నర్మదా నదిని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ అక్కడ వాళ్ళు బతుకుతున్నారు. అక్కడ ఎక్కడ కూడా అడుగడుగు ఈ 1600 కిలోమీటర్లు మీరు పాదయాత్ర చేస్తూ నర్మదా పరిక్రమ చేసినా ఎక్కడ కూడా మీకు వసతికి కానీ తిండికి కానీ ఎక్కడా మీకు లోటు ఉండదు. అరే ఈరోజు నేను పరిక్రమ చేస్తున్నాను, ఈరోజు నేను 5 కిలోమీటర్లు నడవాలి కదా, నాకు అన్నం ఎట్లా, నాకు వసతి ఎట్లా, ఆ అవసరమే లేదు. ప్రతి అడుగు నర్మదా పరిక్రమ వాసి అంటే అక్కడ ఉండే ప్రజలకు అంత గౌరవం. మనకు ఏ సహాయం కావాలన్నా, ఎటువంటి సహాయం కావాలన్నా అక్కడ ప్రజలు చేస్తారు. ఈ అనుభూతిలో ఇంకొకటి నేను తెలుసుకుంది ఏంటంటే నర్మదా నదిలో దొరికే రాయిని బాణలింగం అని అంటారు. అందులో దానికి ఏందా, నర్మదాజీ గోధుమే హర్ కంకన్ మే శంకర్ హై. అక్కడ ప్రజలు అంటారు. అంటే అర్థం ఏంద్రా అంటే నర్మదా గర్భంలో దొరికే ప్రతి కంకర రాయి లాంటి రాయిలో కూడా శివుడు ఉన్నాడు. ఇది ఏందిరా అసలు నిజమా కాదా అని దీన్ని తెలుసుకుంటే బాణాసురుడు అనే ఒక రాక్షసునికి శంకరుడు శివుడు ఒక వరం ఇచ్చాడు. ఆ కథ వృత్తాంతంలో ఆయన చెప్పడం ఏంటంటే ఈ నర్మదా దొరికే శివుడు రాయిని బాణలింగం అని అంటారు. ఈ బాణలింగానికి ప్రాణప్రతిష్ఠ అవసరం లేదు. ఈ రాయిని మనం తెచ్చుకొని డైరెక్ట్గా శంకరుడుగా భావించి మనం పూజ చేసుకోవచ్చు, మన ఇళ్లలో ఉంచుకోవచ్చు, పూజ గదిలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ప్రతిష్ఠ చేసుకోవచ్చు. అది నర్మదా నదిలో దొరికే రాయి యొక్క విశిష్టత. ఇది అమరకంటకలో జన్మిస్తుంది. జన్మించినప్పుడు చిన్న పాయలాగా ఉంటుంది, ఒక చిన్న చెరువులో ఉంటుంది నర్మదా నది. వెళ్ళే కొద్దీ మహానది, చాలా పెద్ద నది, జీవనది. ఇది నాకు తెలిసిన అనుభవాలండి. నర్మదా నది గురించి చెప్పాను. ధన్యవాదాలండి. ఆడియన్స్కి ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్.